అందరికీ నమస్తే అండి. ఈరోజు రాజేశ్వరి మేడంతో మాట్లాడదాము. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం మీరు మెడిటేషన్‌లోకి ఎప్పుడొచ్చారు? మీకెలా తెలిసింది? నేను మెడిటేషన్‌లోకి 2009లో వచ్చానండి. నాకు మా అమ్మగారి ద్వారానే ఈ ధ్యానం అనేది అందిందండి. అప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూతో అంటే హెల్త్ ఇష్యూతో ఫేస్ చేస్తున్నాడు. మా అమ్మగారు చెప్పారు, "ధ్యానం చేసుకోమ్మా అంతా క్యూర్ అవుతది" అని చెప్పారు. ఆమె చెప్పిన దగ్గర నుంచి నాకు వెంటనే ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అప్పటి నుంచి ధ్యానాన్ని నేను ఎప్పుడూ వదలలేదు మేడం. ధ్యానం చేసిన తర్వాత మీలో వచ్చిన మార్పులేంటి మేడం? చాలా మార్పులొచ్చాయి మేడం. ఎలాంటి విషయాన్నైనా లైట్‌గా తీసుకోవడం. ఏమయ్యింది? ఓహ్! జరిగితే ఏమైంది? వస్తే ఏమైంది? పోతే ఏమైంది? సో వాట్ అనే స్టేజ్‌కొచ్చాను మేడం. తర్వాత ఆరోగ్యపరంగా చాలా అంతకుముందయితే ఒకటి హెల్త్ ఇష్యూ వస్తే దాన్ని క్యూర్ చేసుకోవడానికి హాస్పిటల్‌కెళ్తే ఇంకో 4 వచ్చేవి. కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. చాలా ఆరోగ్యంగా ఉంటాను. తర్వాత గురువుగారు ఏదైతే ప్రతి స్త్రీ నేర్చుకోవాలని చెప్పారో అలాగే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. సంగీతం కూడా నేను మెడిటేషన్‌లోకొచ్చాకే నేర్చుకున్నాను. ఈరోజు ఎక్కడికైనా ఎళ్లి క్లాసులు చెప్పినా, నేనే ఫ్లూట్ ప్లే చేసి చక్కగా ఒక గంట ధ్యానం చేపిస్తున్నాను. ఒక గంట క్లాస్ చెప్తున్నాను. ఈరోజు నాకు అదృష్టం ఇలాంటి అవకాశం కూడా వచ్చింది. ఇప్పుడు పేరవరంలో ఇలా ప్లే చేశానంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదంతా కూడా గురువుగారి కృపే. ఇంకొకటి నేను దాన్ని ధ్యానం వదలకుండా గట్టిగా పట్టుకున్నందువల్ల నాకు ఇవన్నీ అబ్బాయి. తర్వాత ఒకటి ఎలాంటి విషయాన్నైనా సరే చాలా లైట్‌గా తీసుకొని, తేలికగా జీవించడం నేర్చుకున్నాను. అందరికీ కూడా అదే చెప్తాను. ఏమీ జరగదు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, సుఖమొచ్చినా, శాంతొచ్చినా సరే అన్నీ పోతాయి గానీ అవి ఉండవు, ఇవి ఉండవు మన దగ్గర. అది బాగా తెలుసుకున్నాను మేడం. అదే నేను నా జీవితంలో నేను ధ్యానం ద్వారా అవి నేర్చుకున్నాను. పత్రి సార్‌తో మీకున్న అనుబంధం ఏంటండి? పత్రి సార్‌తో ఫస్ట్ నాకు వైజాగ్ ధ్యాన మహాచక్ర చేసినప్పుడు అక్కడ సారు సైట్ చూడడానికొస్తే మేమందరం వెళ్ళాము. అప్పుడు సారు నా భుజం మీద చెయ్యేసి, "ఏంటి సంగతి" అంటే, "ఏం లేదంటే" "ఏం లేదా ఉంటది చూడు" అని మాట్లాడారు. మాట్లాడి తర్వాత ఇంకొకసారి సార్‌తో అక్కడ చక్కగా మాట్లాడి తిరుపతి ప్రోగ్రామ్ ఉంది వెళ్తారు అనేసి చెప్తే నేను అప్పటికప్పుడే టికెట్ రిజర్వేషన్ లేకపోయినా వెళ్ళిపోయాను. నాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రిజర్వేషన్ అండ్ టికెట్ ఎవరో క్యాన్సిల్ అయితే దొరికింది. హ్యాపీగా అప్పుడు జర్నీ చేశాను. తర్వాత ఇంకోసారి పత్రి సార్‌తో గోవా జర్నీ చేశాను. అప్పుడు కూడా సారు చక్కగా నన్ను స్విమ్మింగ్ పూల్‌లోకి నేను దిగలేదని నన్ను పిలిచి దిం నన్ను దింపి ఆయనే చేయి పట్టుకొని అలా చుట్టూ ఈదించి సార్‌తో అప్పుడు కూడా అన్నీ చేసి సార్ అమాయకంగా ఏమైనా చేశానా అని మాట్లాడే ఒక చిన్న పిల్లోడిలాగా ఆయన్ని చూసి అది చాలా నేర్చుకోవచ్చు. తర్వాత సార్‌తో తిరిగి చూసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా చూడడం, ఎలాంటి వాళ్ళన్నా సరే ఒకేలా చూడడం సార్ దగ్గర నేర్చుకోవచ్చు. అలా నాకు సార్‌తో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. మేడం ఫ్లూట్ నేర్చుకున్నారు కదా! అది చాలా కష్టం కదా! మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారది? యాక్చువల్లీ నేను మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాతే ఫ్లూట్ నేర్చుకోవాలి అని అనుకున్నాను. ఒకసారి ఒక 10 ఇయర్స్ ముందే గణేష్ గారు మా ఇంటికి క్లాస్ చెప్పడానికొచ్చి ఫ్లూట్ ఎవరు వాయిస్తున్నారంటే, నేను నేర్చుకోవడానికి చేశాను గానీ ఏమీ నేర్చుకోలేదంటే, అప్పుడు గణేష్ గారు "నువ్వు మీరు ఏంటి ఫ్లూట్ కాదండి ఏంటి ఫ్లూట్ కాదు మేడం మీరు వీణ నేర్చుకోండి" అని ఒక సరస్వతి మేడం గారని ఆ మేడం గారి దగ్గర నన్ను జాయిన్ చేశారు. ఆ మేడం దగ్గర ఒక 2 ½ ఇయర్స్ వీణ నేర్చుకున్నాను. తర్వాత మేడం బాడీ వేకట్ చేశారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తే ఫీల్ అయితే గణేష్ గారు అన్నారు అప్పుడు, "ఎలాగో బేసిక్స్ తెలుసు కదమ్మా ఫ్లూట్ నేర్చుకొని నేను నేర్పిస్తానని" ఆన్‌లైన్‌లో గణేష్ గారు నేర్పించారండి. ఆయన ఆయన దగ్గరే నేర్చుకొని అలా సాధనతో ఇలా ఇంతవరకు ప్రయాణం చేశాను.
మేడం మీ ఫ్లూట్ ఇప్పటివరకు మీ ఫ్లూట్ చూసాం కదా! చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇవ్వడం మీ అందరి గొప్పతనం మేడం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇక్కడ పత్రి సార్ ఇచ్చారు మేడం. ఈరోజు పత్రి సారు పుట్టినరోజు సందర్భంగా మీకు అక్కడ అవకాశం వచ్చిందంటే సారు ఎంత ఇదే మనదేమీ కాదు. నేను కూడా ఎప్పుడు ఇలా చేయలేదు మేడం. కానీ ఈరోజు నేను ఒకటే అనుకున్నాను. గురువుగారితో ఒకటే చెప్పాను. నాకు ఇక్కడికి వచ్చాను అంటే ఎలా చేస్తానో నాకు తెలియదు. మీదే భారం అని నేను గురువుగారికి సరెండర్ అయ్యి ఆ ధైర్యంతోనే వచ్చాను. నిజంగా నాకు కూడా హ్యాపీ అనిపించింది ఇక్కడ ప్లే చేయడం. అది సార్ పుట్టినరోజు కదండీ! ఇంకా హ్యాపీ అనిపిస్తది. అందులోని తక్కువ టైం కాదు. 2 అవర్స్ అంటే చాలా ఎక్కువ టైమే కదా! అందరూ కూడా క్లాస్ అయ్యాక మిమ్మల్ని అందరూ అడిగారు కదా! ఎంత బావుందో మేడం, చాలా బావుంది, చాలా బావుంది అని. మీతో పాటు మేము కూడా హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.